ప్రభునామాన మీ అందరికీ శుక్రవారం శుభాలు తెలియజేసుకుంటున్నానండి. లోకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం ధ్యానించుకుంటున్నాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. అయితే ఇది దేవుని యొక్క సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటగా ఉంది. మరి ఈ మాటని మొదటగా పెట్టడానికి గల కారణం క్షమించుట. ఆ మాట యొక్క దాంట్లోనే మనకి అర్థమవుతుంది. దీనికి అర్థం గట్ట చెప్పడానికి వేరే ఏం లేదు. క్షమించుట మాట అనేది ముందుగానే మనం కూడా దేవునిలో ఎదగాలంటే ముందుగా మన ఎదుటివారిని మనము క్షమించాలనేసి అప్పుడే మనకున్న భక్తి యొక్క సార్థకత అనేది తెలుస్తుంది. మనల్ని చూసి మన ప్రవర్తన చూసి ఈ బిడ్డ క్రీస్తు బిడ్డ అనేసి చెప్పగలగాలంటే దేవుడు చేసిన పని మనము కూడా చేసినట్లయితే మనము దేవునిని మన ద్వారా మన జీవితం ద్వారా మనం దేవుని ప్రకటించగలుగుతాం అన్నమాట. అందుకనే ఫస్ట్గా మనం చేయవలసిన దేవునిలోకి రక్షించబడిన తర్వాత మనం మార్పు చెందిన తర్వాత మనం చేయవలసిన పనిని 7 మాటల్లో మొదటి మాటగా దేవుడు పెట్టి ఉన్నాడంట. క్షమాపణ అనేది ముందు చెయ్యాలి. క్షమించుకోకుండా మరి మీ పాపాలు కూడా క్షమించబడవు అనేసి చెప్తారండి. అదేవిధంగా నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అనేది కూడా 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి సేవించవలను. 2వ ఆజ్ఞ నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇది మనుషుల గురించిన మాటగా ఉన్నదన్నమాట. తండ్రి అంటే ఈయనే కదా దేవుడు, ఈయనే కదా, మరి అలాంటప్పుడు ఇంకొక తండ్రి ఉన్నాడు ఈయనకి అనేసి ఒక అర్థం వచ్చేలాగా ఈ మాట ఉందన్నమాట. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలిపి త్రియేక దేవుడు. 3 తండ్రి అయితే ఎవరు వసించిన తేజస్సులో ఆయన వసిస్తూ ఉంటాడు. కుమారుడైతే మన పాపముల కోసం మన అపరాధముల కోసం ఆయన భూలోకానికి వచ్చి మన కోసం సిలువ వేయబడి మన పాపాలన్నింటినీ ఆయనమే భరించి మనకి రక్షణ అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నామండి మనం. ఇప్పుడు తండ్రి కాలం అయిపోయింది, కుమారుడి కాలం అయిపోయింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది పరిశుద్ధాత్మ కాలం అన్నమాట. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుడు ఆయన చెప్పాడు కదా, ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, మీకు నేను స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, పరిశుద్ధాత్మని మీకు తోడుగా ఇస్తున్నాను, ఆదరణకర్తగా ఇస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. మనం ప్రార్థన చేయడం మనకు రాదు, అయినప్పటికీ కూడా మరి పరిశుద్ధాత్మ మనల్ని ఉచ్చరింపశక్యంగానే మూలుగులతో ఆయనకు విజ్ఞాపన చేయడానికి మనల్ని పరిశుద్ధాత్మ మనకి తోడ్పడుతుంది. ఇప్పుడు మనం అంటాం కదా, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నానని. మరి ఇప్పుడు ఆయన శరీరధారిగా ఉండి వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నారు. మరి ఎవరు ఉంటున్నారు మన దగ్గర? పరిశుద్ధాత్మే ఉండి మనల్ని ఆయన సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నించుని మాట్లాడినా నేను మాట్లాడలేదు, ఆయన మాటలే, పరిశుద్ధాత్మే మనలో ఉండి నేను మాట్లాడాలంటే నాకు చాలా భయం అనమాట. కానీ దేవుడే బలపరిచి ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా పరిశుద్ధాత్మే బలపరిచి ఆయన మాటలు మనకి వినిపిస్తూ ఉన్నాడు అనమాట. నేను పస్కా బలి పశువు గురించి నిన్న చెప్పారు కదా, రాత్రి చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను అనమాట. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా యోధా తీసుకుని శ్రమ అనేసి చెప్పారు. ఆ మాటని ధ్యానించుకుంటూ వచ్చాను. మరి ఏంటో నాకు ఒక భయం అనేసి వచ్చింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలనేసి ఆయన కోరుకుంటున్నాడు. మరి మనమైతే ఈ పస్కా బలి పశువు అంటే ఎప్పటి నుంచో మోషే కాలం నుంచి కూడా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం భుజించేది కూడా పస్కా బలి పశువు యొక్క రక్తము మాంసమే. అది మీకు ఎలాగా అనేది రాత్రి పాస్టర్ గారు వివరించారు. అది యోధాకే శ్రమ
అది నన్ను పట్టబడికి శ్రమ అనేసి అన్నారు. మరి అలాంటప్పుడు ఆ యోధా స్థానంలోనే మనము ఉన్నామంటే మన పరిస్థితి ఏంటనేసి నాకు ఒక్కసారి భయం వేసింది అనమాట. నేను మీరు చూసారా లేదా కానీ నాకు చేతులు వణికి నేను తీసుకున్నదాన్ని మళ్ళీ కింద పడిపోయిందండి నాకు తెలియకుండానే. ఎంతో భయంతో భక్తితోని మనము దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకోవాలన్నట్టుగా నాకు ఒక భయం కలిగింది. అదే రీతిగా కొరింథీ మొదటి పత్రిక 11:30లో చెప్పినట్టుగానే యోధా కోసమే మనకు చెప్పలేదండి, మన కోసం కూడా ఈరోజు మనం భుజిస్తున్న పస్కా బలి పశువు గురించి ఒక విధమైన తండ్రి వాక్యము పౌలు భక్తుడు గారు చెప్పి ఉన్నారు. ఒకసారి చదవరా. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను అయ్యున్నారు, చాలా మంది నిద్రించి ఉన్నారు. చాలు ఇప్పుడు మనము వివేచించకుండా దేవుని రక్తము మాంసం అదే శరీరం అని తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకున్న ఫస్ట్ రోజుని మనం మన సహోదరునితో ఒకవేళ దానివల్ల ఏమన్నా అపరాధం చేసామా, మాట్లాడలేదా అనేసి వచ్చి మళ్ళీ వాళ్ళ మీద కోపం పెట్టుకుని వాళ్ళు చేసిన తప్పుని క్షమించుకోకుండా మనం వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నామంటే అది శాపంగా మారుతుంది అనేసి ఈ మాటలు మనకి చెప్పబడుతున్నాయి. అందుకనే మన పాస్టర్ గారు కూడా మీరు సిద్ధపడండి అనేసి చెప్తూ ఉంటారు. సిద్ధపడడం అంటే ఏంటి, మనం ఎవరి వల్లన్నా అపరాధం చేసామా, ఎవరిదన్నా మన సహోదరులతోటి మాట్లాడలేదా, మన పొరుగు వారితో దెబ్బలాడి మాట్లాడలేదా, వారు తప్పు చేసినా సరే మనము వారిని క్షమించే విధంగా ఉండాలనేసి ఒక మాదిరి నేర్పిస్తున్నాను అనమాట. మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలనే మాట ఇందులో గుప్తమై ఉంది. అందుకనే మరి పాస్టర్ గారు అంటారు కదా, ముందు వారితో సమాధానం పడి, మీ సహోదరులతో మీరు కోపంగా ఉన్నప్పుడు వారితో సమాధానం పడి నా బల్లలో చేయి ముంచండి అనేసి చెప్తూ ఉంటారు. ఆ రీతిగా మనం క్షమించగలిగిన హృదయం మనం కలిగినప్పుడే మనము ఆ పస్కా బలి పశువు అంటే భుజించడానికి అంటే రొట్టె ద్రాక్షరసాన్ని ఆయన శరీరాన్ని రక్తాన్ని తాగడానికి అర్హులమనేసి చెప్తున్నాను అనమాట. ఒకవేళ ఆ విధంగా కాకుండా మనము మన పాపంలో మనం ఉంటూ లోతు భార్య చూసారా, సుధమ కుమారుని తగలబెట్టేస్తున్నారో, అగ్నిగంధకాలతో మండిచ్చేస్తున్నారో, నువ్వు వెనక్కి చూడకు అనేసి దూతలు తీసుకొచ్చి వాళ్ళని బయటకు తీసుకొచ్చి తర్వాత అగ్నిగంధకాలు కాల్చేస్తుంటే లోతు భార్య ఏం చేసిందండి, వెనక్కి తిరిగి చూడొద్దంటే ఆ లోకాశల్ని మానలేక ఏమైపోతుందో, నా బంగారం ఏమైపోతుందో అనేసి వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడడం వల్ల ఏమైపోయింది, ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది. అదే రీతిగా ఈ రోజుల్లో కూడా మనము చూడొద్దనే చూస్తూ, అవునా మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను స్పష్టంగా చెప్పవసరం లేదు, చూడొద్దనే చూస్తూ ప్రభు యొక్క బల్లలోని మనం పాల్గొంటున్నప్పుడు మనము ఏమవుతామండి, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను అయ్యున్నారు, చాలామంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే చనిపోవడం అనమాట. మనం తెలియకుండానే మనకు శాపాన్ని కొనుక్కు తెచ్చుకుంటాం అనమాట. అందుకని మనం చాలా పవిత్రత అంటే చాలా పవిత్రంగా అసలు మనం ఇలా అపోస్తుల పౌల్లో వాళ్ళ అపోస్తుల కాలంలో అయితే రోజు కూడా రొట్టె విడిచుటయందు కూడుకునేవారంట. ఇప్పుడు మనం ఒక నెలకు ఒకసారి కూడుకుంటున్నాం, కానీ వారైతే రోజు అంటే రొట్టె విరచడం అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం. మనం అందరం కూడా నేను ఎంతో పరిశుద్ధంగా తలస్నానాలు చేసి తెల్లబట్టలు కట్టుకుని ఎంతో సిద్ధంగా పవిత్రంగా మరి మనం వచ్చి ఉన్నాం. అంత భయంతో మనం తీసుకున్నాం. అదేవిధంగా అప్పటి కాలంలో కూడా మోషే కాలం నుంచి కూడా యూదులు ఆ విధంగానే ఆచరించేవారు. ఇప్పుడు కూడా మనము అదేవిధంగా భయంతో కలిగి ఉంటున్నాం. కానీ మనం చేసి మనకే తెలుస్తాయి, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు తప్పు చేసావు, పలానా తప్పు చేసావు, నువ్వు వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నావు. ఏమంటారు సాతానుగాడు ఏం చెప్తాడంటే, పర్వాలేదులే, మనం ముందు ప్రార్థన చేసి రొట్టె ద్రాక్షం తీసుకుని ముందు ప్రార్థన చేసుకున్నాం కదా, క్షమించేస్తాడులే, దేవుడు ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తాడు అనేసి ఒక భావనకు వచ్చేసాం తప్ప, మనం పాపం చేస్తే మనము ఈ రీతిమైనటువంటి శాపానికి గురవుతున్నామన్న విషయము మనకి తెలియట్లేదు. అదేవిధంగా క్షమించడం అనేది దీనిలో గుప్తమై ఉందన్నమాట.
అదే రీతిగా క్షమించడం గురించి పేతురు గారు యేసయ్యని అడుగుతాడనమాట. ఆయన 7 మార్లు మట్టుకు మత్తయి సువార్త 18:21లో ఉంటుంది. 7 మార్లు మట్టుకైనను రిఫరెన్స్ చెప్పడానికే చదవడానికి టైం లేదండి. ఎందుకంటే పాస్టర్ గారు 10 నిమిషాలు ఇచ్చారు టైము, 10 నిమిషాల్లో ముగించాలి. 7 మార్లు మట్టుకేనా నేను క్షమించొచ్చా నా సహోదరుని అంటే 7 మార్లు మట్టుకు కాదు. యేసు అతనితో చెప్పింది ఏంటి? 70 ఏళ్ల మార్లు మట్టుకు. 70 ఏళ్ళు అంటే మన జీవితకాలం మట్టుకు కూడా క్షమించాలంట. వాళ్ళు మన పట్ల తప్పు చేసినా కానీ మనమే వాళ్ళని క్షమించాలి. ఆ క్షమించగలిగినప్పుడే మనలో ఆయన స్వరూపంలోకి మనం వస్తాం. అంతే తప్ప మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడేసి మనం వచ్చేసి ప్రార్థిస్తే నన్ను క్షమించేనైనా అంటే మనం వాళ్ళని క్షమించకుండా మన పాపాలు దేవుడికి క్షమిస్తాడా? క్షమించడు కదండి. ఆ ఉపమానం కూడా చెప్పాడండి దేవుడు. ఎందుకంటే ఒక రాజుగారు దగ్గర ఒకడు అప్పు తీసుకుంటాను. అది కూడా మత్తయి సువార్తలోనే ఉన్నట్టుంది. మత్తయి 18 అదే చెప్పుకెళ్ళిపోతానండి. అయితేని ఓ రాజుగారి దగ్గర అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకుంటే అతను నాకు అన్ని వ్యాపారంలో అన్నీ పెట్టేసేసి నేను అన్నీ కూడా నష్టపోయాను. నా భార్య నా బిడ్డలు తప్ప నాకు ఇంకెవరూ లేరు, క్షమించు అనేసి ప్రాధేయపడతాడు. ప్రాధేయపడినప్పుడు అతనికి జాలి కలిగి అతను చాలా క్రూరుడు అనమాట. అయినప్పటికీ కూడా ఇతను ప్రాధేయపడిన దాన్ని బట్టి పోన్లే పోరా అనేసి పంపించేస్తాడు. అయితే ఈ క్షమించబడిన అతను వీడి దగ్గర తీసుకున్న అతని దగ్గర అతను వచ్చి నన్ను క్షమించు అనేసి అడిగితే నేను కట్టలేను, నేను చాలా బాధల్లో ఉన్నాననేసి తినక చెప్పినప్పుడు వీడేమంటాడు? కఠినమైపోయే హృదయము, నేను క్షమించను, నాకు అప్పచెప్పవా అనేసి కఠినంగా మాట్లాడతాడు. అప్పుడు ఈ విషయము ఇతను చాలా బాధపడతాడు అనమాట. అప్పుడు తనకి చాలా బాధేసి తనకి పొరుగువారితో చెప్పినప్పుడు ఈ విషయము ఆ క్షమించిన రాజుగారి దగ్గరికి వెళ్తుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఏమంటాడంటే, నేను నిన్ను క్షమించాను, నాకు చాలా అప్పున్నావు నువ్వు, అయినా నేను క్షమించాను, నీకు కొంచెం అప్పున్న అతన్ని నువ్వు క్షమించలేకపోయావు, నువ్వు క్షమించడానికి అర్హుడు కాదు అనేసి అతన్ని దాసులకి బట్టలకు అప్పచెప్పించేసి సరసల్లో వేయంతాడు అనమాట. ఇది మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే, మనము మన పట్ల చేసే వారి పట్ల మన పట్ల అపరాధములు చేసేవారిని క్షమించలేనప్పుడు దేవుడు మన అపరాధములను కూడా క్షమించడు. మరి మీ రుణస్తులను క్షమించిన ప్రకారము మీ రుణములు క్షమించబడి ఉంటుంది కదా, మన పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది. అది ఆ విధంగా అనమాట. ముందు క్షమాపణ అనేది మన పొరుగు వారి పట్ల, మన పట్ల చేసిన వారి పట్ల మనం క్షమించగలిగినప్పుడు మన పాపములను ఆయన క్షమించాడు. ఎందుకంటే మన పాపాలను ఆయన సిలువలో ఆయన భరించి మన కోసమైన రక్తాన్ని చిందించారు. అందుకని ఈ రోజుని మనకి చాలా ప్రత్యేకమైనది. మనకొక్కళ్ళకే కాదండి, సర్వ మానవాళికి కూడా ఈ రోజు అనేది చాలా ప్రత్యేకమైనది అనమాట. అందుకనే ఈ మాట మనం ముందుకు దేవునిలోకి ఒక ఇల్లు కట్టబడుతూ ఉంటుందండి. ఆ ఇల్లు కట్టబడిందంటే మొదట పునాది వేయాలి, తర్వాత గోడలు కట్టాలి, తర్వాత స్లాబ్ వేయాలి, తర్వాత ప్లాస్టింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. మన ఆత్మీయ స్థితి కూడా మనము ఆ విధంగానే కట్టుకోవాలన్నమాట. ఒకసారి మనకి పరిశుద్ధత వచ్చేది. మనం క్రమక్రమంగా ఆయనలో ఒక్కోటి అలవర్చుకుంటూ ఉండాలి. మనము క్షమించడం అనేది మనకి తెలియదు, ఎంతసేపు కూడా కోపడుతూనే ఉంటాం. అయితే మనము దేవుని యొక్క శక్తికి అప్పగించుకోవాలన్నమాట. దేవుని యొక్క శక్తికి అప్పగించుకున్నప్పుడు ఆయనే మనల్ని ఆయన స్వరూపంలోకి తీసుకురావడానికి మీరు క్షమించగలిగిన స్థితిలోకి తీసుకురాగలుగుతాడు అనమాట. ఆ విధంగా మనము దేవునికి అప్పగింపుకుని, ఎందుకంటే మేము బలహీనలు, అయినా శారీరకంగా మేము చాలా బలహీనము, ఆత్మీయంగా చాలా బలహీనము, నీకు అప్పచెప్పుకుంటున్నాను. నీ శక్తినిచ్చి, నీ పరలోకపు శక్తినిచ్చి మేము మా సహోదరుల్ని, మా పొరుగువారిని, మా శత్రువుల్ని ఏ విధంగా క్షమించాలనేది మాకు నేర్పించని ఆయన అడిగినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, నిజమైన దేవుడు అండి. మన ప్రార్థన ఆలకించి మనకి అవి సరిచేసి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించే విధంగా, మనం పరిశుద్ధంగా మనం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు భయపడిన విధంగా ఒక నిరీక్షణతో, ఒక ధైర్యంతో ఆయనలో మనము ఉండగలుగుతాం అనమాట. పరిశుద్ధత లేకుండా మీరు నాకు ఇష్టలై ఉండుట అసంభవం అని చెప్పారు కదా. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే లోకంలో ఏమన్నా ఉంటాయోనండి, శరీరాశ, నేత్రాశ, జీవపడము,
ఇవన్నీ మనం జయించాలంటే మన వల్ల ఏ మాత్రం కాదనమాట. ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు అవన్నీ కూడా మనం ఒక్కొక్క విశ్వాసం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు రక్షించబడిన తర్వాత ఒక విధంగా ఉంటారు, పడకముందు ఒక విధంగా ఉంటారు. రక్షించబడిన తర్వాత ఏంటి వీడేనా ఇలా మారిపోయాడు అనేసి అనుకుంటామంట. ఆ విధంగా మనము సాక్ష్యం పొందినప్పుడు దేవుడు మనల్ని పైన పరలోకంలో సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. అదేవిధంగా మనం ఒక పక్కన అపవిత్రంగా జీవిస్తూ ఆయన దుఃఖపడుతూ ఉంటే పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటుందంటండి. మనము పరిశుద్ధాత్మని దుఃఖపరిచే వారంగా ఉండకూడదు. దుఃఖపరిచామంటే దేవుని యొక్క శక్తిని మనం కోపగిచ్చే ఆయన్ని భయపడకుండా ఆయనకి ఇలాగ చేస్తూ పోతూ ఉంటే మనకే శారీరకంగా మనము బలహీనలు అవుతాము, ప్లస్ చనిపోతారు కూడా అంట. అందుకని భయం కలిగి మనము మన ఆయన ఏం చెప్పాడైతే క్షమాగుణం కలిగి మనము మన శత్రువులను ప్రేమించేవారుగా ఉండాలి. అదేవిధంగా క్షమించడం వల్ల కొన్ని వ్యాధులు కూడా పోతాయంటండి. మనం క్షమించుకోకుండా మనం పక్కన వాళ్ళతో దెబ్బలాడేసేసి కోపం బీపీ వచ్చేద్దండి. బీపీ వచ్చేద్దా? ఎందుకు భార్యాభర్తలనే చూసుకుందామండి. మాట వినరు, ఒక్కొక్కసారి మాట వినం, ఆయనకి బీపీ రేజ్ అయిపోద్ది. బిడ్డల విషయంలోనే చూడండి, ఆ బిడ్డలు మాట వినరు. ఒరే అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా అంటే, టీవీ చూడకరా, గేమ్స్ చూడకరా, సెల్ ఫోన్లో మంచిది కాదురా అని చెప్తుంటే అబ్బే మేము అదే చూస్తాం అంటే బీపీ రేజ్ అయిపోద్ది. కానీ ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు స్త్రీలమైన మనం ఏం చేయాలండి? మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేస్తేనే మన పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి అన్నమాట. క్షమించడం అనేది మనకి క్రైస్తవుల యొక్క ఒక గొప్ప లక్షణం. ఈ చిన్న అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మన వినికిడిలో ఈ మాటలన్నీ నెరవేరాలని చిన్న మాట దేవుడు దీవించిన గాక. ఆమె